తెలివైన సాధకుడు దైవాన్ని, శాస్త్రాన్ని సరిగ్గా వినియోగించుకుంటాడు. బుద్ధిని శుద్ధి చేసుకోవటానికి ఉపయోగించుకుంటాడు. అప్పుడు సాధకుడు ప్రశాంతమైన మనసుతో ఒడిదుడుకులు లేకుండా జీవించగలుగుతాడు. అంటే శాస్త్రాన్ని, దైవాన్ని సరిగ్గా బుద్ధిని శుద్ధి చేసుకోవటానికి ఉపయోగించుకుంటే ప్రశాంతమైన మనసుతో ఒడిదుడుకులు లేకుండా జీవించగలుగుతాడు. ప్రారబ్ధం వలన ఎదురయ్యే పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోగలుగుతాడు. ప్రారబ్ధం మనకు తెలియదు, అదృష్టం అన్నమాట. అంటే దృష్టం కాదు. మన సంపదలు, ఆస్తిపాస్తులు, ఐశ్వర్యం, మరి మన బ్యాంకు బ్యాలెన్సు నిరంతరం మారిపోతూ ఉంటుంది. షేర్ మార్కెట్ ఏ నిమిషానికి ఏం జరుగుతుందో తెలియదు. ఈరోజు ధనవంతుడు, రేపు కటిక దరిద్రుడు. జీవితం అనూహ్యం. ఒక్క భూకంపం వస్తే పెద్ద పెద్ద భవంతులే కూలిపోతాయి. మరి మోక్షం నాకు ఈ జన్మలో వస్తుందా? పునర్జన్మ ఉంటుందా? ఆ జన్మలో నాకు ఎవరు గురువుగా లభిస్తారు? నీకు బలహీనమైన ఇటువంటి మనసు ఉంటే ఇటువంటి ప్రతికూల ఆలోచనలు వచ్చి నీ బతుకు భారం అవుతుంది. అహం నిత్యముక్త స్వరూప అనుకునే జ్ఞానికి బెంగలుండవు. చతుర్విధ పురుషార్థముల గురించి కూడా బాధ లేదు. చతుర్విధ పురుషార్థాలంటే ధర్మ, అర్థ, కామ, మోక్ష. అవి పొందేది లేదు, అవి పోతాయని బెంగలేదు. మోక్షం నా స్వభావం, మోక్షం నా స్వభావం అని జ్ఞానికి తెలుసు.